ఓకే, మీరు మందు సిగరెట్ లాంటివి అన్న తాగుతారండి? ఆల్కహాలిక్ అన్న ఏంటి బాబీ అడుగుతారు ఇన్సూరెన్స్లో అడుగు. ఏంది అడుగుతారు. ఇప్పుడు ఓకే, మీరు గుట్కా, జర్దా, పాన్ మసాలా లాంటివి అన్న తింటారా మేడం? అట్లా కాదు, మా పళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, మళ్ళీ అవి దెబ్బతింటాయని ముందే అవును, మీరు కనుక్కుంటాం. మళ్ళీ ఇండివిజువల్కి వెళ్తే మనకి ఏం ఓహో, చేసుకోవాలి ఇన్సూరెన్స్? అవి టాప్ ఇన్సూరెన్స్ ఆఫీసరు. ఓకే, మీకు మూడో ఆప్షన్ ఇవ్వమంటారా? ఆహా, ఓకే, అది కూడా ఉందా? సూపర్. మేడం మేడం, మీరు తప్పుగా అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి, నిన్నే అడిగినారంట. అదేంది తొక్కలో అంటే నారాయణ? మీరు ఇందాక చెప్పారు కదా, ఏమని చెప్పినా? అదే మీకు ఒక అమ్మాయిని చూస్తాను దండలు మార్చుకోమని చెప్పారు కదా. వీడికి లేదు, నువ్వు ఒకవేళ నాకు అలా అన్నా చూసి ఫలం అయితే నేను 1000 రూపీస్కే మీకు చేసి పెడతా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అయ్యో అయ్యో, ఎంత పని అయిపోయింది. అయ్యో అయ్యో, అవునా? అయ్యయ్యో, మరి ఎట్లా? ఏ హాస్పిటల్? అవునా? మాకు లేదు, మాకు ముగ్గురికి లేదు. నాకు లేదు, మా అత్తకి లేదు, విష్ణుకి లేదు. ఏంది పద్దు మా పిలుస్తాన్న బలకవు? ఎవరు అంత గట్టిగా అరుస్తానవు? అత్తయ్య చెప్పు పద్దు. ఏందో అత్తయ్య, ఏమైందంటే నేనేందో తోకమన్నారాయణ పోతాను. ఎక్కడ టెన్షన్ పడతా అంటే? ఏ బండిరే? అవునా? అయ్యో అయ్యో, టైం బాగాలేనట్లుంది రోజు. నా టైం బాగాలేనట్లుంది, నీ చుట్టూ తిరిగే పని కాంతిరా పద్దు. ఏందో అయ్యయ్యో, ఎంత పని అయిపోయింది. 2 పిల్లలు ఉన్నారు. అయ్యో రామ, బాగా చూస్తాడులే డాక్టర్, బాగా చూస్తాడు. ఎవరికేమైందో చెప్పు పద్దు, నాకు టెన్షన్ అవుతుంది. ఏంది అట్లా చేస్తావు? ఏం లేదు అత్తయ్య, చెప్తాను, ఉండండి అత్తయ్య. ఏంది చెప్తావు? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అయ్యో అయ్యో రామ, ఏంది నీ అయ్యో 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 నీ ఏంది నాయన? అయ్యో రామా. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? చెప్తావా నన్ను పొమ్మంటావా? ఏం జరిగిందంటే చెప్తాను, ఉండండి అత్తయ్య. ఏంది ఏం జరిగిందంటే ఏందో నాచుతా నువ్వు. మీకు ఇన్సూరెన్స్ ఉందా అత్తయ్య? నాకు ఇన్సూరెన్స్ ఆడుందమ్మా. అప్పుడెప్పుడో బాబీ జాబ్ చేసేటప్పుడు ఉండే. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఉంది నాకు. ఏమి ఇప్పుడు ఇన్సూరెన్స్ అడుగుతాను? మాకు ముగ్గురికి లేదు. ఏంది లేదు? చెప్తాను, ఉండండి. టూ మచ్ రేయ్, టూ మచ్. నేనే సోలిపోయేటట్లున్నాను. అయ్యో, లైట్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఏంది ఇప్పుడు ఆడ డెకరేషన్ ఇది అరేంజ్మెంట్ జరుగుతున్నాయా? తిన్నారా? అయ్యో, ఇడ్లీ అయినా పెట్టాల్సిందే. చెప్పు పద్దు, నా కాళ్ళు లాగు. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా పద్దు. అత్తయ్య, ఏం జరిగిందంటే వాళ్ళు మా అత్తలే వాకింగ్ చేస్తుంది. ఇప్పుడే తిన్నాము మేము. నేనా వాకింగ్ చేస్తాను? ఇది నువ్వా? అయ్యయ్యో, ఇదెక్కడ? అయ్యో, ఏమత్తయ్య? వాని అమ్మ, వాని అక్క, వాని అలి
ఇప్పుడు 1000 సార్లు తిరిగింటావు. నేను తిన్నా కదా, నేను 1,00,00,000 సార్లు మొత్తుకొని తింటా. అది ఏందో చెప్పు తల్లి. ఏం జరిగిందంటే చెప్పు. ఏంది ఏం జరిగిందంటే ఏం జరిగింది ఏంది ఇది? చెప్పు. అయ్యో 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 నేను కూడా అదే అప్పుడు ఆయమ్మంత గేటుకి కేకలేసి అంటే నేను వచ్చిన పరిగెత్తి ఇంతవరకు నాకు చెప్పు. అయ్యో తానే ఉంది. ఎంత పని అయిపోయింది. ఎవరైనా చచ్చిపోయినారా? హలో, ఎవరైనా చచ్చిపోయినారా? అత్తయ్య చచ్చిపోయినారా? లేదు అత్తయ్య. మళ్ళీ యాలా అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో అని కూతలేస్తావు. నాకు తెలియక నేను ఏడుస్తా అంటే నువ్వు వచ్చి మళ్ళీ పొట్టుకిడా అడుగు. ఆమె కూతలేసిందని వచ్చినావు కదా నువ్వు కూడా అరిసింటే అడుగు. నువ్వన్న అడిగితే చెప్తుందేమో. నా వల్ల కావట్లే. ఏం జరిగిందంటే చెప్తాను. అదే అదే వర్షనే నాకు చెప్తా ఉండేది. ఏం జరిగిందంటే అంతే. లైట్స్ నువ్వు చెప్పు. అయ్యో నువ్వు అయ్యో అని ఆ డైలాగ్ నాకు వద్దు. చెప్పు. లైట్స్ ఉన్నిలే. చెప్పు చెప్పు పద్దు. ఎవరికేమైంది? ఎవరైనా చచ్చిపోయినారా? అయ్యో అంత మాట అన్నది మళ్ళా దోషం లేదు. చెప్పు. మళ్ళా నువ్వు అయ్యో అయ్యో అవునా అట్లా జరిగిందా అంటే మళ్ళీ మాకేంది? చెటా పరిగెత్తొచ్చా, నేను కూడా పరిగెత్తొచ్చిన. చెప్పు పద్దు, టెన్షన్ పెట్ట. మాకు తెలిసిన వాళ్ళు యాక్సిడెంట్ అయిందంట. ఎట్లయింది? అయ్యో ఎట్లనో పోతా అంటే బండి మీద అయిందంట. ఇప్పుడు 3 లక్షలు కావాలంట. 3 లక్షలు ఉన్నాయా? ఎవరికి? ఏడా? ఎవరికి? నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? నీకేమైనా మెంటలా? ఉంటే గింటే క్యాష్ నీ దగ్గర ఉండాలి కానీ నా దగ్గర ఎక్కడ వస్తాయి? నేను ఒక బచ్చా. నీకన్నా పెద్ద బచ్చాయడా. అదేమో అడుక్కునేవాడు అడిగినంట. అట్లుండే పరిస్థితి. కానీ నువ్వు చెప్పు. ఏమి ఇన్సూరెన్స్ మనము చేయించుకోవాలా? నీ మొగుడు ఉన్నాడు కదా, చెప్పబట్టి 6 నెలలు అయింది నేను చేయించమని ఇన్సూరెన్స్ అని. నేనే ఉన్నాను పట్టుకొని చేయించుకొని ఇవాళకి 6 నెలలు కట్టింది డబ్బులు నేను. అంతేగా. నువ్వేంది రాత్రంతా రాముడి కథ విని పొద్దున్న లేసి రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్లుంది ఇప్పుడు. ఇప్పుడు ఏం చెప్పింది? ఏంది సీనియరు? దీంట్లో సీనియరు జూనియరు మీనరు అని ఉంటుందా? ఏం చెప్తాంది? వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరికో బండిలో పోతా అంటే యాక్సిడెంట్ అయిందంట. చాలా గాయాలు పెద్ద పెద్ద భారీగా తగిలినాయంట. అందుకని 3 లక్షలు అవుతుందంట. మళ్ళీ నీ కాడ ఏమైనా 3 లక్షలు ఉందా? నాకు యాక్సిడెంట్ అయింది. నువ్వు అట్లా కోరుకోబట్టే నువ్వు 3 నెలలు అయినా కానీ నీ తెగలేదు. నీకేం కాలే, ఊరికే ఉండు, దోషం లేదన్నా. అందరికి కాలు ఇరిగింది, కాలు వాసింది, కాలు ఇట్లా తిరిగి ఇట్లా చెప్పబట్టే నిజంగా కాలు తిరుగుతుంది. అట్లా అనద్దు. పైన తదాస్తు దేవతలు ఉంటారు. పడి 3 నెలలు అయినా వాళ్ళ పరిస్థితి సెల్లి ఇండతయా? నువ్వు చెప్పు వాళ్ళ పద్దు. పరిస్థితి ఉండు నువ్వు. పరిస్థితి ఏంది పద్దు? ఏంది ఇన్సూరెన్స్ అంతా? దీన్ని బట్టి చూస్తా అంటే నేను తొందరగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఉంది నాకు ఇప్పుడు. మనం ముగ్గురము చేయించుకోవాలా. మీ కథ ఏమో నాయనా. మీరు ఆ గంగలో అన్న దుంక నేను కానీ చేయించుకోవాలి తల్లి. నా జుట్టు కూడా చేయించాను ఇన్సూరెన్స్. చాలు కానీ చెప్తున్నావు మనసుకు లేదు ఇన్సూరెన్స్. జుట్టుకు చేపిల్లంట. ఆడ చూడు మంగ్లీ 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 వస్తుంది. ఆడ డెకరేషన్ అన్ని ఎట్లా చేస్తాను చూడు. ఆడ దాంట్లో అటు చూడు అన్ని సెట్టింగ్లు అన్ని ఎట్లా ఎట్లా తయారు చేస్తున్నారు. భయంకరంగా ఉంది కానీ జుట్టుకి మీరు ఇన్సూరెన్స్ చేసారు నాయనా. నీకి అదేమో స్టిమ్మర్ అదేంది తెచ్చి గుండు నిన్న కొట్టేలా నేను. అయ్యో 6.5 hours later. మా రెడీ అయినావా? ఇట్లా అట్లా కాదు, వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు. మాట్లాడి నీకు యాది ఓకే అవుతుంది ఎట్లా ఏమని చెప్పి సెట్ చేసుకో.
ఒకవేళ నేను లేకుంటే మోస్ట్లీ ఉంటా, నువ్వే ఆడిపోతాను. ఒకవేళ ఫామ్ దగ్గరికి పోతా, ఒకవేళ ఉంటే నేను ఉంటాను, లేకుంటే ఓకేనా? లేకుంటే నాకేం తెలుస్తుంది? ఏముంది, అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. మ్యాటర్ కాదంటే ఏం పెద్ద మ్యాటర్ అయితే కాదు అది. సింప్లిఫైడ్గా వాళ్ళు అడిగిండే దానికంతా చెప్పుకుంటూ పోతాండి అంతే. అంటే ఏమడిగితే దానికి ఏం అడుగుతారు? తెలుస్తుంది. ఏమే ఇన్సూరెన్స్ వాళ్ళంట. ఇన్సూరెన్స్. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. హలో, నమస్తే అండి, చెప్పండి సార్. నేను ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. మీతో కొంచెం సేపు మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్. అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారని తెలుసుకొని కాల్ చేశామండి. అవును. నేను దీనికి తగ్గ అన్ని కూడా మాట్లాడతాను మీతో. మీరు సరైన సమాధానాలు చెప్పి మంచి ప్రీమియం ఎంచుకోండి. ఏమండి? ఓకే. ఏంది ప్రేమ పెంచుకోవాలా? ఏంది సార్ సమాధానాలు చెప్పి? ప్రీమియం అండి, మంత్లీ ప్రీమియాన్ని ఎంచుకోండి అని చెప్తున్నా. ప్రేమ అనుకున్నా. చెప్పండి సార్. ముందుగా మా బ్రాండ్ నేమ్ వచ్చేసి హెల్త్ ఫర్ యూ అండి. దీన్ని తెలుగులో జీవితం సంకనాకపోకుండా ఉండే ఇన్సూరెన్స్ అని కూడా అంటారు అందరూ కూడా. ముందుగా ఇన్సూరెన్స్ ఎవరెవరు తీసుకోవాలనుకుంటున్నారండి? పద్దు కర్రా. హలో, మీరు కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారా? ఇంకా వీళ్ళు కూడా మా అబ్బాయిను వాళ్ళు మా కోడలు ముగ్గురు తీసుకుంటామండి. ముగ్గురు తీసుకుంటారండి. ఓకే, ముగ్గురు తగ్గ ప్లాన్ మనం చూద్దామండి. ముగ్గురికి కూడా 40 ఏళ్ళు దాటినాయండి. వాళ్ళకి 40 లోపల ఉన్నాయి, నాకైతే 58. ఓకే, 40 ఏళ్ళు దాటలేదు కాబట్టి వాళ్ళకి నెలకు 500 రూపాయలు మాత్రమే ప్రీమియం సరిపోతుందండి. ఇద్దరికి కూడా 40 దాటలేదు కదండి? లేదు, కాబట్టి వాళ్ళిద్దరికి కూడా చెరుకు 500 ప్రీమియం అయితే సరిపోతుంది. మీ ఏజ్ ఎంతండి? నెలకు నాది 58 అనుకో 56, 58, 60 అనుకోవచ్చు, 70 కూడా అనుకోవచ్చు. అయ్యయ్యో, 50 ఏళ్ళు దాటేసినాయా మీకు? 58 దాటినాయి. 50 దాటినాయి. 55లే. 55. మీకు మరి నెలకి 5,000 దాకా పడుతుందండి ప్రీమియం. సంవత్సరానికి మేలే. సంవత్సరానికి కాదురా మెంటల్, నెలకంట. ఎంత అంటే 50 ఏళ్ళు దాటేసినాయి కదండి మీకు. 50 దాటితే వాళ్ళకి నాకి ఒక 5 ఏళ్ళు డిఫరెన్స్ అనుకో, 15 ఏళ్ళు. 5 ఏళ్ళే మన ఇద్దరికి. 15 ఏళ్ళు. వయసు పెరిగి కొద్ది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది రేటు పెరుగుతా వస్తుందండి. అవును, ఒకవేళ పెరిగితే ఒక 500 తేడా ఉండాలి, కానీ వాళ్ళకి 500 ఏంది, నాకు 5,000 ఏంది? అంటే మరి మీరు బాగా ఏజ్ ఎక్కువ కదండి. బాగా ఏముందమ్మా, 50 ఏళ్ళు కూడా ఏజ్. నాకేమైనా 70 ఉన్నాయా 80 ఉన్నాయా సార్? అలానేం కాదు. సరే, అయితే మీకు ఒక మంచి ఆప్షన్ చెప్తానండి. అంటే ఒక ఆయన మీలాగే మీ ఏజ్ ఉన్నాయనే ఒక ఆయన ఎలాగే వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు దాకా కూడా ఇన్సూరెన్స్ తీసుకోవడానికి. దానికి కారణం ఏంటంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 5,000 అని చెప్పాను కదా నేను. అదే 50 ఏళ్ళు దాటిన ఇద్దరు తీసుకుంటే చెరుకు 500, అంటే మీకు 4,500 ఇద్దరికి కలిపి 9,000 దాకా నెలకు సేవ్ చేయొచ్చు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. అతను ఎవరు? నాకి ఎట్లా వాళ్ళిద్దరు మాకిద్దరికి ఎట్లా, అది ఎట్లా తగ్గుతుంది? అంటే 50,000 దాటిన తర్వాత ఒక్క మనిషి అయితే 5,000 తీసుకుంటున్నాం కదమ్మా. అవును. అది ఇద్దరు మనుషులు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఒక మెయిల్ ఒక ఫీమేల్ అయితే మాత్రం చెరుకు 500 ప్రీమియం. ఎలాగైతే మీ కోడలికి మీ అబ్బాయికి చెరుకు 500 కట్టించుకుంటామో అలాగే మీకు కూడా కట్టించుకుంటాం. ఓహో, ఇది ఏదో ప్లాన్ బాగానే ఉంది. మీకు ఓకేనా మరి? ఏముంది, 4,000 మిగులుతాయంటే ఓకే లే, దాతమే యాసిడ్ కూడా ఓకే. మీరు అదేదో కొంచెము వాటి గురించి వివరంగా చెప్పండి, ఏందట్లా?
అంటే ఏమీ ఉండదు ఇందులో, మీరు ఏం భయపడ అవసరం లేదు. మీరు ఓకే అంటే గనక ఒక ఫోటో తీసుకుంటాం మీ ఇద్దరిని. ఆ? ఫోటో మీరు ఓకే అంటే మీ ఇద్దరిని ఒక ఫోటో తీసుకుంటాను. మరి ఇన్సూరెన్స్ ప్రీమియం లో మీ ఇద్దరిని యాడ్ చేయాలి కదా. మా ఇద్దరిని మనకు కాదు ఇప్పుడు మీ అబ్బాయికి మీ కోడలికి కాదండి, మీకు ఆయన ఒక ఫోటో తీసుకుంటాం. తీసుకోండి ఫోటో, నీకు ఏమవుతుంది? అంటే ఎవరు ఆయన? అంటే ఇప్పుడు అమ్మలాగే ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు అవునండి, కదా, అవునండి. 50+ ఏజ్ ఉన్న ఒక ఆయన కలిసి చేస్తే ఇన్సూరెన్స్ తగ్గుతుంది మార్జిన్ కాబట్టి. వస్తుందంట. మార్జిన్ వస్తుంది. ఏంది మార్జిన్? మా ఇద్దరికి కలిసి ఫోటో తీస్తే అది ఎక్కడ? ఏమవుతుంది? ఏంది ఏమైతుంది? అంటే జస్ట్ ఫోటోవే కదండి, ఇందులో పెద్ద ఇదేం ఉండదు. ఏం నీ ఇష్టం, నీకు నెల నెల 4,000 కట్టుకుంటానంటే కట్టుకో, అంతే. ఏముంది ఫోటో కోసం ఎందుకులైతే. సరే చెప్పండి. సర్లే మళ్ళీ చెప్పేస్తున్నా, 4,000 కట్టుకుంటావా? నేను ఒక డేట్ చెప్తాను మీకు. ఆ? నేను ఒక డేట్ చెప్తానండి మీకు, అంటే ఈ మంత్ లో. ఆ. అది ఒక ప్లేస్, అంటే అది గుడి అవ్వచ్చు, పార్క్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే. ఒక ప్లేస్ మీరు అనుకుంటే మీ ఇద్దరు అక్కడ కలవచ్చు. మీరిద్దరు కలిస్తే మీ ఫోటో ఒకటి తీసుకోవడం జరుగుతుంది. వచ్చేటప్పుడు మాత్రం మీరు దండలు గాని పుష్పగుచ్చం లాంటి అన్న తీసుకొస్తే బాగుంటుంది. దండలా? ఏం దండలు? నార్మల్ గా మెల్లో వేసుకునే బంతి పువ్వుల దండలు లాంటి. అవెందుకు? సామిక ఏంటుందిలే, నువ్వు మూసుకొని కూర్చోలే, నేను వివరంగా అడగదు. ఏమీ ఉండదు, మీరు నా ఇద్దరు డౌట్స్ దండలు నేను రాసుకున్నట్టుగా క్లియర్ ఒక ఫోటో చేసుకోను. తీస్తామంతే. ఎందుకు ఆ దండలు? మీ ఇద్దరు జస్ట్ దండలు మార్చుకున్నట్టుగా ఒక ఫోటో తీస్తామండి. మేమేమైనా లవ్వర్సా, లేకపోతే ఏమైనా పెళ్లి చేసుకోబోతానమ్మా, లేదంటే మేమేం మూడు పెళ్ళామా? ఏంది ఇది? అంటే అలా అని కాదు, మీరు మరి నెలకి 9,000 రూపాయలు, ఆయనకి 4,500, మీకు 4,500 తగ్గుతుందంటే మరి ఇలాంటి చిన్న చిన్న చేయవలసి ఉంటుంది కదమ్మా, అర్థం చేసుకోవాలి మీరు. ఇది చిన్నవే. అతను ఎవరో నాకు తెలియదు, నేనెవరో అతనికి తెలియదు. నేను ఆయన పక్కన నిలబడి ఫోటో తీసుకుంటే ఏమవుతుంది? మొగుడు పెళ్ళం లాగా అవుతుంది. దండలు మార్చుకుంటే ఏమవుతుంది? పెళ్ళి అయినట్లయితుంది. ఇన్సూరెన్స్ ఎవరు మూసుకోలే? పార్ట్నర్షిప్ అది అప్లై చేసేదాకానే, తర్వాత మీరెవరో ఆయన ఎవరో. అంతే. అది ఎట్లయితుందండి? ఆ ఫోటో అట్లే పోతుంది కదా, ఎక్కడికి? ఇన్సూరెన్స్ లో పోతుంది. ఎంతమంది చూస్తుంటారు? లేదు లేదు, మేము కేవలం ఫోటో తీసుకుని అప్లై చేస్తాం అంతే, అంతకన్నా అందులో ఏమీ ఉండదు. ఎవరైనా నీకు ఒక అమ్మాయిని చూస్తాము, పోయి పులారాలు వేసి తీసుకోబల్లా. అంటే అలా కదా, నేను ఆల్రెడీ మ్యారీడ్ అండి, లేకపోతే నేను మీరు అన్నదానికి నాకు సిగ్గేస్తుంది కొంచెం. మిమ్మల్ని కాదు ఇక్కడ. నేను మిమ్మల్ని కాదు నాయన అనిండేది. మరి మీరు ఎక్కడో పోద్దండి. ఇక్కడ మా అబ్బాయికి ఎవరన్నా ఒక అమ్మాయిని చూస్తాను, నువ్వు దండలేసి ఇన్సూరెన్స్కి అప్లై చేసుకో అని చెప్తానని చెప్పకు. ఏమో నన్నేమో అని నాకు కొంచెం సిగ్గేసిందండి, సారీ. అయ్యయ్యో, నీ సిగ్గు తగలడా? ఏంది బాబీ ఇది? సర్లే వద్దులే సార్, ఇన్సూరెన్స్ ఇది మాట్లాడమంటే కాదు సార్, పెళ్లి కాదు చేస్తాను వాడా సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి. మా కంపెనీ లోగోయే జీవితం సంకనాగిపోకుండా ఉండే ఇన్సూరెన్స్ అనే లోగో మాది. అంటే అప్పుడు రివర్సా? జీవితం సంకనాకి పోయిందని అర్థము? లేదు లేదు, సంకనాగిపోకుండా చూసేదే మా యొక్క స్లోగన్ అండి. నువ్వు సరే కాదు సార్, ఇప్పుడు చెప్పే విషయం చెప్తే నా జీవితం సంకనాకి పోయినట్లే. ఓకే ఓకే, అయితే సెకండ్ ప్లాన్ చెప్తాను మేడం, మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టాము. చెప్పండి. ఓకే, సెకండ్ ప్లాన్ ఏంటంటే మీరు ఒక అద్దం తెచ్చుకోండి. ఉండులే ఉండు, సొగిలాలే. ఏంది అద్దం? ఏం చేయాల బాబు? అద్దం ఏం చేయాల సార్? అద్దం తెచ్చుకుని ఒకసారి మీ పళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చెప్పండి మేడం. మీ పళ్ళు డబ్బులు ఎంత? పళ్ళు ఏముంది? 32 పళ్ళు ఉంటాయి. 32 ఉన్నాయా మేడం మీకు? నేనేమైనా ముసిలైపోయి నేమైనా పళ్ళు రాలిపోయినాయా? కట్టించుకున్న పళ్ళు ఉంటాయేమోగా. నాకు కట్టించుకునేవి లేవు, ఇంతవరకు ఏం ప్రాబ్లము లేదు నా పళ్ళకి. అంటే మేము ఏం చేస్తామంటే పన్నుకి ఒక 100 రూపీస్ చొప్పున 32 పళ్ళు ఉంటే 3,200 చొప్పున ప్రీమియం కట్టించుకుంటాం. నేను కట్టాలన్నా? మీరు లెక్కేసి తక్కువ ఉన్నాయని చెప్తే దానికి తగ్గ ప్రీమియం మనం చూసుకుందాం. అంటే పనులు ఎక్కువ ఉంటే ప్రీమియం తక్కువ, పనులు మిస్ అయినాయి అనుకో నాకేం ఒకటి కూడా మిస్ కాలే. అప్పుడు ఒకసారి ఏం కాలే, అస్సలు అబద్ధాలు చెప్పద్దు. ఎన్ని దారుణాలు సార్. ఇది ఏంది సార్? పండ్లది అంటే తెలుస్తుంది పనులు పోయినాయా? నాకేం పోలేదు. కాదు సార్, అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు గేదెలు ఆవులు ఉన్నాయి కదా,
వాటి వయసు పళ్ళతోనే క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే మనిషి పళ్ళు చూసి మేము ఏజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. అట్లా మా ఆయన ఉంది, చేసేసాడు. కాదు సార్, అంతేగా కాదు సార్, ఇక్కడ ఆయన చాక్లెట్లు తిని 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 కాదా సార్, ఒకటి డౌట్ నాకు. మీరు పండ్లను చూసి క్యాల్కులేట్ చేస్తామన్నారు కదా, అవును. ఏ ఏజ్కైనా పండ్లతోనే కదా మీకు 40 పైన అయితే ఉండు. మళ్ళీ నేను ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒకటి అడుగుతాను. 2 అడుగు. వీళ్ళు మొగుడు పెళ్ళాముకి 40 లోపలంటే 500 ఓకే అన్నారు కదా. ఓకే అండి. ఆమె పళ్ళు చూసుకోమని ఒకసారి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎన్ని పళ్ళకి. 50 దాటిన వారికి మాత్రమే పళ్ళు చూస్తాం. 50 లోపు ఉన్న వారికి మాకు ఇష్యూ ఉండదు. అంటే అంత లోపల ఉన్నాయి, ఎన్ని పనులన్నా ఊడిపోవచ్చు, ఏమైనా అయిపోవచ్చా? చిన్నపిల్లలు చాక్లెట్స్ తిని పోయేది వేరు, పెద్దోళ్ళు అలాంటివి ఉంటాయి కదా మేడం. అట్లా ఉంటాయి ఓకే కొన్ని. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీకు గ్లాసెస్ ఉన్నాయండి? అద్దాలు పెట్టుకుంటారా మీరు? కళ్ళు బాగా కనిపిస్తాయి మీకు? కనిపిస్తాయి. బాగా కనిపిస్తాయి. మీరు స్పెట్స్ పెట్టుకుంటారు కదా. టీవీ చూసేలా పెట్టుకుంటా, లేదు స్పెట్స్ లేదు. అంటే స్పెట్స్ ఉంటే ఇంకొక 500 ప్రీమియం పెరుగుద్ది. అట్లే పెంచండి, ఓ నెలకు 10,000 కట్టించుకో. కాదు సార్, మా అమ్మతో ఇవి దంచుకుండేది కూడా ఉంది, అది కిచెన్ ఏందందిలే నా దగ్గర దంచుకునేది. ఒక్కాగా దంచుకుండేది ఉంది. ఒక్కాకేమి నేను వేసుకుంటానా లే, అవి మిరియాలు తెల్లవాయలు దంచుకునేదిలే. సుగిలోడా మూసుకొని కూర్చోలే, సుగిలా కొడక. లేవని పెట్టానమ్మా, అద్దాలు లేవని పెట్టాను. ఓకే, ఏ స్టిక్ వాడతారు మీరు? ఏంది స్టిక్? బ్రూమ్ స్టిక్. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. వాకింగ్ స్టిక్ ఏ మోడల్ వాడతారు మీరు? మీకేమైనా ఊరికే డైరెక్ట్ వచ్చి చూడండి, ఏంది స్టిక్ వాడతారు, పళ్ళు అడిగిన దానికి చెప్పు. ఏంది? నేనేమైనా అవ్వనైపోయినా స్టిక్ లేదు వాడే? సార్, మా అమ్మ స్టిక్ ఏం వాడదు. ఓకే ఓకేనండి. నేను హెవీ స్ట్రాంగ్, హెవీ స్ట్రాంగ్ నేను. మేడం బట్టతల లాంటివి అన్నీ ఉన్నాయా? నడిచింది అంతేగాని బట్టతలైతే లేదు. తొక్కలేదు. నీకు కూడా నడిచినాయి, నీకు కూడా నడిచినాయి. హెయిర్ అయితే నడిచింది కానీ గ్రోత్ అయితే లేదు సార్. నడిచేది అందరికీ నడుస్తాయి, నీకు కూడా నడుస్తాయి. ఆ గ్రోత్ కూడా ఉంది, జస్ట్ నడిచింది. నడిచేది ఏముంది సార్, ఎవరికైనా నడుస్తాను. ఏమీ లేదని పెట్టుకున్నానండి. ఓకే, మీరు మందు సిగరెట్ లాంటివి అన్న తాగుతారండి? ఆల్కహాలిక్ అన్న? ఏంటి బాబీ అడుగుతారు ఇన్సూరెన్స్ అడుగు, ఏంది అడుగుతారు. ఇన్సూరెన్స్ చూసినావా లేదంటే నేను పబ్బు పంపించేకి ఏమైనా ప్లాన్ చేస్తావా? మేము అడుగుతాం. ఇప్పుడు మందు సిగరెట్ తాగే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కదమ్మా. వస్తే మరి మేము ప్రీమియం పెంచాలి కదా. నార్మల్ వాళ్ళకి అదే ప్రీమియం పెట్టి క్యాన్సర్ వచ్చే వాళ్ళకి అదే ప్రీమియం పెడితే జీవితం సంకనాకపోకుండా ఉండే ఇన్సూరెన్స్ కంపెనీ లాస్ అవుద్ది కదా. మరి అదే పోతుంది అప్పుడు. మళ్ళీ సీక్రెట్ మందు తాగే వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని ముందే ఊహిస్తున్నారు. అవును, మళ్ళా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తాగుతారు కదా, అప్పుడు వాళ్ళకి రావా క్యాన్సర్లు అవి? అంటే మా యొక్క జీవితం సంకనాకపోకుండా ఉండే ఇన్సూరెన్స్ హెల్త్ ఫర్ యూ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే 40 లోపు ఉన్న వారికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు ఏమైనా తాగొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అవును, కానీ 50 దాటిన వారికి మాత్రం మేము ఇంతలా చూస్తామండి. 50 దాటిన వాళ్ళకి అదేమో చెప్తాడు, కుప్పలు అడుగుతున్నావు. కాదు, ఎందుకైనా మంచిది దీని గురించి అడుగు. నోరు మూసుకొని ఉండలే, ఏంలే అట్లా తగ్గుతాను. మీకు మలబద్ధకం లాంటివి అన్నీ ఉన్నాయా మేడం? ఉంది, మా అమ్మకు ఉంది. 3 రోజులకు ఒకసారి. వాళ్ళకి మలబద్ధకం ఎక్కువ, నాకు తక్కువ. 3 రోజులకు ఒకసారి పోతుంది అమ్మ. 3 రోజుల కంటే వారం పోతా. చాలా ప్రాబ్లం అండి. మీకు ఒక 500 ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచాము. అట్లే పెంచుకుంటూ పో. ఓకే, మీరు గుట్కా, జర్దా, పాన్ మసాలా లాంటివి అన్న తింటారా మేడం? అంటే అట్లా కాదు, మా పళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, మళ్ళీ అవి దెబ్బతింటాయని ముందే కనుక్కుంటాం. అవి టాప్ ఇన్సూరెన్స్ ఆఫీసరు. నేనే పొద్దేసుకున్నా, పక్కన చెప్తా అంటావు నువ్వు. యా ఒక్క ఆకు వేసుకొని వద్దా, ఈ పక్కన చూడు 2 నెలలకు ఒకసారి పోయి పండు పీకించుకొచ్చుకుంటా అంటుంది. గుట్కాలు తీసుకొని, నేను తొక్క తీసుకొని, తోటకూర తీసుకోను. నాకే అలవాట్లు లేవు. ఓకేనండి, మీకు మొత్తం ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేసి 3,555 రూపాయలు మాత్రమేనండి. మీకు ఓకేనా మేడం?
ఏం వేరే మా ఫోటోతో ఇన్సూరెన్స్ ఉండాలతే, లేకుంటే చూడండి రాత్రి వాళ్ళకి ఏమైనా 3 లక్షలు అంటే అయితే మళ్ళీ నాకొద్దు. ఏం నీకు ఇన్సూరెన్స్ ఏనా? మీరు చేసుకోండి 3 పిల్లం. ఏం సార్? మీరు ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటారంటే 500 రూపాయలకి మీకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏముంది ఫోటోనే కదా. ఫోటోనే కదా, దండలు మార్చుకోవాలి కదా, పార్క్లోకి పోయి దండలు మార్చుకోవాలి కదా. దండలు నీ దండలు నువ్వే వేసుకో, ఎందుకు మార్చుకుంటారు? సరే నాకేమంతా లే, అట్లా కాదు. ఓకే చెప్తే గుద్దుతా నా కొడుకనికే. ఓకే, మీకు 3 ఆప్షన్ ఇవ్వమంటారా? ఆహా, ఓకే, అది కూడా ఉందా? సూపర్. మేడం మీరు తప్పుగా అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి, ఇన్నే అడిగినారంట. అదేంది తొక్కలో నారాయణ? మీరు ఇందాక చెప్పారు కదా, ఏమని చెప్పినా? అదే మీకు ఒక అమ్మాయిని చూస్తాను దండలు మార్చుకోమని చెప్పారు కదా. వీడికి లేదు, నువ్వు ఒకవేళ నాకు అలా అన్నా చూసి ఫలం అయితే నేను 1000 రూపీస్కే మీకు చేసి పెడతా. ఏమేమి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయి. అంటే ఇందాక మీరు అదే మీకు ఒక అమ్మాయిని చూసి పెడతా అని చెప్పారు కదా నాకు. మీకు కాదు, ఇక్కడ. ఒకవేళ నాకు చూసి ఫలం అయితే మీకు 1000 రూపీస్కి ఇన్సూరెన్స్ చేసి పెడతా. మీకు పెళ్లి కాలేదా? అయ్యింది మేడం, మీరు అలా నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు తగలడా, నన్ను కొండపోయి సెంట్రల్ జైల్లో పెడతారు. నీకు అమ్మాయిని చూసి నేను ఇది చేస్తే నీ పెళ్ళాము మీ ఫ్యామిలీ వచ్చి నన్ను సెంట్రల్ జైల్లో పెడతారు. నువ్వు చేసి నాకు ఇన్సూరెన్స్ ఎవరికి తెలియదు మేడం, నాకు నవ్వు వచ్చి సిగ్గేస్తుంది. పైకి సిగ్గుపడుతున్నట్లు యాక్టింగ్ చేస్తున్నా, మళ్ళీ అమ్మాయిని అడుగుతున్నావే. ఇది ఏమైనా ఇన్సూరెన్సేనా? అమ్మాయిని సెట్ చేయాలంట. నువ్వే అన్నావా మాట? నీకు చేస్తానన్నా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అంటే విష్ణుకైతే అమ్మాయిని సెట్ చేస్తా. ఇది ఎక్కడ న్యాయం అయితే? అంటే మీ అబ్బాయి చూసి లేదా నాకే చూస్తే మీకు 1000 రూపీస్ అంటే తగ్గుతాయి కదా మేడం. ఎందుకు ఇన్సూరెన్సేనా? అబ్బాయి ఏమన్నానా? చెప్పు సార్. అదే మీ అబ్బాయికి చూసి లేదా నాకే ఏదో ఒక అమ్మాయిని చూస్తే మీకు 1000 రూపీస్కి ఇస్తాను కదా. నీకు ఒక నమస్కారం అయ్యా. నీ ఇన్సూరెన్స్కి నీకి ఈ చూసిన నా కొడుక్కి చెత్తకోటి నమస్కారాలయ్యా. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళని ఎత్తుక్కో. ఇన్సూరెన్స్ వద్దు, నాకేంది వద్దు, నా బతుకు జడ. అట్లంటే ఎట్లమ్మా? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ? అమ్మాయిని చూసి పెట్టాలని సిగ్గేస్తానంట. నువ్వే చెప్తా. ఈఎంఏ ఊరిచ్చిందమ్మా. ఊరిచ్చిన నేనేమైనా అడిగినారు ఆ అబ్బాయికి చూస్తానన్నా? నీకన్నా అక్కడ ఇన్సూరెన్స్ లో ప్రాబ్లమ్స్ రావా? అట్లాగా ఏదో పాపములేమో భార్యతో ఇబ్బంది ఉంటుంది. ఏంది ఇబ్బందిలే? ఇబ్బంది అయితే ఇంకో అమ్మాయిని సెట్ చేయాలనా? నేను ఎట్లా కనపడతానలే? అమ్మాయిని సెట్ చేసేదానికి అట్లా కనపడతానన్నా? లే పూడిబామ్ కన్నా నా కొడక. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేను డేంజర్ తుఫాన్ అని పెట్టిండే నిన్ను. ఊరికే కాదులే, నువ్వు ఇట్లా డేంజర్ పనులన్నీ చేస్తుంటావు. మళ్ళా కూలింగ్లా సోటి సోగ్గా ఏ అమ్మాయిలు బీటు కొట్టాలని లే చెప్పు తీసుకొని కొడతా నా కొడుక. ఇట్లాడు సెట్ చేసినావంటే